నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి ఈ ఛానల్లో. ఫుల్ లెంత్ వీడియో, చాలా హ్యాపీగా ఉంది తిరుపతి వ్లాగ్ చేయడం. అది కూడా ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడైతే తిరుపతి రీచ్ అయిపోయామండి. రీచ్ అయిపోయేసరికి 4 అయింది. బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం ఫస్ట్. అక్కడ నుంచి అలిపిరి మెట్లకి ఏ బస్సు ఎక్కాలని అడిగితే ఎవ్వరూ చెప్పలేదండి. ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేసి ఒక ఆటో తీసుకొని స్టార్ట్ అయిపోయాము అలిపిరి మెట్లకి వెళ్ళడానికి. ఇది మా ఫ్యామిలీ ట్రిప్ అండి. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసామన్నమాట. మా మమ్మీ, మా డాడీ, నేను, మా తమ్ముడు అనమాట. మా ఫ్యామిలీ మొత్తము మేము 4 మెంబర్స్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా దేవుడి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇవన్నీ లైటింగ్స్, ఈ నామాలు, ఆ గోవింద నామాలు అవన్నీ వింటుంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి, ఆ డెవోషనల్ వైబ్స్. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి, అంటే నాకు ఒక 10 years ఉన్నప్పుడేమో వచ్చుంటాను. ఆ తర్వాత ఎన్నిసార్లు అనుకున్నా నాకు కుదరలేదు. ఏదో ఒక ఎగ్జామ్స్ రావడం, ఫ్యామిలీలో ఏదో ఒక పని ఉండడం, అలా ఏదో ఒకటి సరిపోతుంటుంది. అది సమ్మర్ హాలిడేస్లో ఇంకా అస్సలు అవ్వదు కదా, ఫుల్ రష్ ఉంటుందని ఇంట్లో వాళ్ళు ఆపేసేవాళ్ళు. ఇంకా అలిపిరి మెట్ల దగ్గర, ఆ భవన్ దగ్గర, అక్కడ ఒక భవన్ ఉంటుంది కదా, లగేజ్ అంతా పెట్టేసి, చెప్పులు కూడా పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి వెళ్ళడానికి. ఫస్ట్ కొబ్బరికాయతో స్టార్ట్ చేస్తాం కదా, దేవుడా అందరినీ మంచిగా చూడు అని అయితే స్టార్ట్ చేసాం మేమైతే. ఒక్కసారి అలా చూసేసరికి ఆ జనాలను చూసి భయం వేసింది కూడా. అంతమంది ఉన్నారేంటి, మనం ఏమన్నా వెళ్ళగలమా లేదా అని చెప్పి. మేబీ రిజల్ట్స్ వచ్చాయి కదా, అందువల్ల అందరూ మొక్కలు తీసుకోవడానికి వచ్చి ఉంటారు. మేమేం మొక్క అనుకోలేదండి, జస్ట్ క్యాజువల్గా నడుద్దాం అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే, మామూలుగా నడవడమే చాలా కష్టం. మామూలు లైఫ్ స్టైల్ మంది వేరు ఉంటుంది కదా, ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటాం, లేకపోతే ఆఫీసులకు వెళ్తాం, ఎక్కువసేపు కూర్చునే అలవాటు, నడవం కదా. ఒకటేసారి ఇన్ని మెట్లు ఎక్కేసరికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమంది ఇలా దీపాలు వెలిగించుకుంటూ, ఇంకా కుంకుమ బట్టలు, పసుపు బట్టలు పెట్టుకుంటూ నడుస్తున్నారండి. ఎవరి భక్తి వాళ్ళది, వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది. ఇంకొంతమంది 60-70 years వాళ్ళు కూడా నేను చూశాను, వాళ్ళు నడుస్తున్నారు చాలా, ఎలా అంటే చాలా ధైర్యంగా, భయం లేకుండా, ఇంకా నొప్పి ఏం లేదు అన్నట్టు నడుస్తున్నారనమాట. ఇంకా వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వకపోతే వేస్ట్ అనిపించింది. ఇంకా అలా నడుస్తుంటే గాలిగోపురం వచ్చిందండి. ఇంకా అక్కడే టిఫిన్స్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ వరకు పెద్ద ఎత్తండి, చాలా కష్టం మీద ఎక్కుతాం ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. మా పేరెంట్స్, మా తమ్ముడు ఇంకా టిఫిన్ చేస్తానంటే ఓకే అని చెప్పి నేను ఒక సైడ్కి కూర్చున్నాను వాటర్ తీసుకొని. ఇంకా వాటర్ అయితే తాగుతూనే ఉన్నామండి ఫుల్గా. ఎక్కువ వాటర్ కొన్ని చోట్ల అవైలబుల్గా లేదు, దొరికిన చోట ఇంకా ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇంకా నడుస్తున్నాము. మీకు ఒక గ్లిమ్స్ ఇస్తున్నాను. ఇక్కడ అన్నీ చాలా టిఫిన్ షాప్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి. అండ్ నాకు ఇక్కడ దేశీ పాప్స్ దొరికింది, తీసుకొని ఒకటి అలా బ్యాగ్లో వేసుకున్నాను అనమాట. తినలేదు, ఆ నడక వేడి మీద తినాలనిపించదు. మా మమ్మీ ఫోర్స్ చేయడం వల్ల నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. పీనట్స్ అండ్ స్వీట్ కార్న్. ఇంకా తప్పదు, తీసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి అంతా ఫుడ్ అంతా మానేశాను కదా, దానివల్ల ఇంకా నీరసం అయిపోయాను. దానివల్ల ఇంకా తినాల్సిందే, తినకపోతే ఇంకా నీరసం అయిపోతాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము మేము నడక. ఇది తినేసి స్టార్ట్ చేసామండి. మాకు ఇక్కడ స్క్వరల్స్ బ్రీడ్ లాంటిది ఏదో కనిపించింది, క్యూట్గా అనిపించింది. కానీ అది ముళ్ళ చెట్టు మీద నుంచునేసరికి చాలా బాధగా అనిపించింది. దానికి నొప్పి రాదా, గుచ్చుకోదా అని. మధ్యలో ఇలాంటి దేవుళ్ళు కనిపిస్తూ ఉన్నారు. నేను మా మమ్మీ అలా నడుస్తూనే ఉన్నాము. ముంత మసాలా అలాంటివి అట్రాక్ట్ చేస్తుంటే మనం అటు చూడకూడదు. ఈ రోడ్డు చూస్తే నాకు అనిపించింది అలా వెళ్ళిపోయి ఏదన్నా బస్ కానీ ఏదన్నా తీసుకొని ఎక్కేద్దామా అని. అమ్మో వద్దు అని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను, మా మమ్మీ ఆ నామాలు చదువుకుంటూ వెళ్తున్నాం. ఆ పిల్లర్స్ మీద ఉన్నాయి కదా, మేము మామూలుగా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాము. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం దేవుడిని తలుచుకున్నట్టు అనిపిస్తుందని అలా చదువుతూ వెళ్తున్నాము. ఇలాంటి కృష్ణుడి విగ్రహాలు లేకపోతే బుద్ధుడివి నాకు ఇలా గార్డెన్లో పెట్టుకోవాలనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది ప్లెజెంట్గా. అండ్ ఇలా రాళ్ళ మీద రాళ్ళు అరేంజ్ చేశారు కదండి, మీకేమన్నా ఐడియా ఉందా అసలు ఎందుకు అరేంజ్ చేశారో? నాకైతే తెలీదు. అందుకే ఒకసారి వీడియో తీసి ఇలా పెడితే ఎవరైనా చెప్తారేమో అనుకున్నా. అక్కడ ఎవ్వరు లేరండి చెప్పడానికి కూడా, అడుగుదామన్నా కూడా ఎవరికి వాళ్ళు బిజీగా వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ చెట్టు కూడా లోపల ఏం లేదు, స్టెమ్ కండ లాంటిది, కానీ అది మాత్రం మంచి పెరిగిపోయి ఆకులైతే మంచిగా వస్తున్నాయి. భలే అనిపించింది.
చాలా ఏదో షోకేస్ ప్లాంట్ లాగా అనిపించింది. ఇలా మధ్య మధ్యలో కొండ ముచ్చులు కనిపించాయండి. నా మీదకి ఇలా వచ్చేసింది, భయమేసింది. ఇంక అక్కడి నుంచి నేను నిదానంగా ఎస్కేప్ అయిపోయాను. కొంచెం దూరం తర్వాత మళ్ళీ కనిపించాయి. ఇంక అందుకే వీడియో తీసుకున్నాను. మీకు ఐడియా ఉందా అసలు ఇవి కొండ ముచ్చులు అంటారు? మీ ఏరియాలో ఏమంటారు? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటారు కదా! మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఆ రాళ్ళు కూడా ఎందుకు పెట్టారు నాకు ఒకసారి కమెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక. మేబీ కొంచెం మాకు తెలుస్తుంది కదా ఎందుకని చెప్పేసి, అందుకని అడుగుతున్నాను అంతే. తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక్కడ నుంచి ముందు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అక్కడ నుంచి బాగానే అనిపించింది. మళ్ళీ ఇక్కడికి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసామండి. ఆంజనేయ స్వామిని చూస్తేనే కొంచెం ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా నడిచేస్తాంలే అని అనుకుంటాము. ఇక్కడ ఒక చార్ట్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, అది చార్ట్ అనమాట. అక్కడ ఏంటంటే 2800 మెట్టు దగ్గర ఎక్కడో మీకు దర్శనం టికెట్స్ ఇస్తారు అని రాసింది. అక్కడ వరకు అండి మామూలుగా నడవలేదు మేమందరం, ఎందుకంటే టికెట్స్ ఇస్తారు అని. తీరా చూస్తే అక్కడ ఏం లేదు, ముందు రోజు నైటే ఇచ్చేసారంట 12కి. ఇంకా మనం ఏం చేయలేం కదా, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా దుప్పులు, జింకలు ఇలాంటివి చాలా కనిపించాయండి. వాటిని పాపం అక్కడ రాశారు కూడా, వాటిని అట్రాక్ట్ చేయొద్దు, వాటిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి. అయినా సరే మనం ఊరుకోం కదా, ఎప్పుడు చూడని జంతువులు కదా, ఇంకా వాటిని అలాగా కొంచెం డిస్టర్బ్ చేస్తాం. పాపం అవి కూడా ఆకలేసి దగ్గరకు వస్తూ ఉంటాయి. కొంతమంది పెడతారు, కొంతమంది ఫుడ్ ఏం పెట్టరండి. ఇది చూడండి ఎంత ఆకలిగా ఉన్నట్టుంది, నాకైతే అలా అనిపిస్తుంది. జనాల దగ్గరకు వచ్చేస్తుంది. చాలా క్యూట్గా ఉంది ఇది, నాకైతే తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటి యానిమల్స్ చూస్తుంటే. ఇవేమీ చేయవేమో నేను అనుకోవడం అయితే, అంత వైల్డ్ కాదనిపించింది. ఆ అబ్బాయి చేయి పెడుతుంటే అది దూకేస్తుందేమో అనుకున్నాను, కానీ అది ఏం దూకలేదు, దానికి అలవాటేనేమో మేబీ. ఇంకా తర్వాత కొన్ని మెట్లు కొన్ని చోట్ల లేవండి. ఒక 4 కిలోమీటర్స్ ఏమో మేమైతే నడిచాము. 3 అనుకుంటా, 3 కిలోమీటర్స్. ఇంకా మామూలు రోడ్డే, వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా లోయలు ఉన్నాయన్నమాట ఒక సైడు. మేమైతే ఫస్ట్ టైం కదా, అందుకే మాకు కొత్తగా అనిపిస్తుందేమో. చాలామంది వెళ్ళుంటారు ముందే, ఇది నార్మల్ అవ్వుండొచ్చు. మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వింతగా అనిపించింది, మెట్లు ఉంటాయి అనుకుంటే ఇలా ఉండడం. తర్వాత మోకాల్ పర్వతం దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ మాత్రం ఇలా ఉంటుంది కదా, స్లాంట్గా స్ట్రైట్గా ఉంటుంది, నడవడం కొంచెం కష్టం. ఇక్కడ వరకు బాగానే వచ్చాము నడవడమే కాబట్టి, ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఒక 9 మెట్లు అంటే 9 మెట్లు నేనైతే మోకాలతో ఎక్కాను, మా మమ్మీ ఒక 11 ఎక్కారు. ఇంకా తర్వాత అంటే ఆడ్ నెంబర్స్లో ఎక్కుతారు కదా, ఇంకా తర్వాత నార్మల్గా ఎక్కేసాము. ఇక్కడ చాలా కష్టం అయిపోయింది ఎక్కడము, మా మమ్మీకైనా నాకైనా. మా తమ్ముడు మా డాడీ ఏమో ఒక 200 ఎక్కేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేమేమో ఎవ్రీ 50కి ఒక 5 మినిట్స్ కూర్చొని స్టార్ట్ అవుతున్నాము. దానివల్ల కూడా లేట్ అయిపోయింది మాకు. రీచ్ అయిపోయేసరికి 9:30 అయిపోయిందండి. 9:30కి రీచ్ అయ్యాము. ఎప్పుడు స్టార్ట్ చేసాము, 5:30కి స్టార్ట్ చేస్తే టోటల్గా ఒక 5 అవర్స్ ఏమో పట్టినట్టుంది. ఇట్స్ ఓకే. ఇక్కడ వచ్చేసి అన్ని నెసెసరీ థింగ్స్ అన్నీ అమ్ముతున్నారనమాట, పేస్ట్, బ్రష్, సోప్ ఇలాంటివన్నీ. తర్వాత నేను అనుకుంటాను ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలి, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళామని గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి నేనేవో క్లిప్స్ తీసుకున్నాను. ఇంక అంతకు మించి ఏం దొరుకుతాయి ఆ రోడ్లో, అదే ఆ మెట్ల మీద. ఇంక అందుకనే అవి తీసుకొని ఇంకా గుర్తుగా పెట్టుకున్నాను. ఇక్కడ పనసకాయలు దొరుకుతాయని చెప్పారండి ఈ సీజన్లో, కానీ నాకేం దొరకలేదు. అలా అమ్ముతారని చెప్పారు, ఇట్స్ ఓకే, దొరుకుతాయని చెప్పారు అంతే. అండ్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయేసరికి 9:30 అలా అయిపోయింది. ఇక్కడ నుంచి మనము ఫ్రెష్ అవ్వాలి, గుండు అవన్నీ చేయించుకునే వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మా తమ్ముడు మా డాడీ గుండు చేయించుకున్నారు. మేమేమో నేను మా మమ్మీ 3 కత్తెరలు ఇస్తాం కదా, అది ఇచ్చాము. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఎక్కేసామని. ఇంకా 12 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. మేము ఫోను, లగేజ్ కూడా ఇక్కడే పెట్టేసామన్నమాట. ఎక్కడైతే గుండెలు గీయించుకుంటామో మాధవ్ భవన్ ఏదో ఉంటుంది కదా, ఇంకా అక్కడ పెట్టేశాము. లగేజ్ ఎందుకు ఇబ్బంది, ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అని. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి 16 అవర్స్ అయిందండి. అంటే మార్నింగ్ 3 ఆ టైంకి మేము రిటర్న్ అయ్యాము. మాకు దర్శనం అయితే 12 లోపు అయిపోయింది. మేము అక్కడే పడుకున్నాం, కొంతసేపు మాట్లాడుకున్నాం, ఊరికే కూర్చున్నాము. అలా అయ్యేసరికి
3 అయిపోయింది. 3:30 ఆ టైంకి మేము స్టార్ట్ అయిపోయాము కొండ కిందకి. పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాము. అసలైతే కాణిపాకం ప్లాన్. కానీ ఇంత అలసిపోయాం కదా! మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి లేట్ అవుతది. వేడికి తట్టుకోలేమని చెప్పేసి పద్మావతి అమ్మవారి టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నాము. నేను ఒక అడ్వైస్ ఇస్తానండి. ఎక్కడికెళ్ళినా గూడా కొబ్బరికాయలైతే తీసుకోవద్దండి. ఏ గుడిలోనూ వాటిని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు కొట్టరు, దేనికి ఉపయోగపడదు. అక్కడ పెట్టేస్తారు సెక్యూరిటీ దగ్గర. మళ్ళీ వాళ్ళే తీసుకొని అమ్మేసుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయామండి. శ్రీకాళహస్తి దర్శనం కంటే ముందు స్కామ్స్ మాట్లాడుకోవాలేమో. నేను యాక్చువల్‌గా ఫ్యామిలీతో వెళ్తున్నానని చాలా ఫీల్ అయ్యాను. ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. ముందు మా ఫ్రెండ్స్‌తో ఎళ్లి చేపించుకున్నాను నేను రావుకేతు పూజ. ఇప్పుడు ఫ్యామిలీతో కదా! ఇంకా బావుంటదనుకున్నా. ఇంకా దర్శనం అదంతా బానే అయింది. బయటకొచ్చిన తర్వాత స్కామ్‌లండి. మామూలు స్కామ్‌లు లేవు. ఫస్ట్ అయితే ఎళ్ళేటప్పుడే పోలీస్ ఆయనతో అడిగామనమాట. వేరే వాళ్ళని అడిగితే స్కామ్ చేస్తారు అని. అది నాకు ముందే తెలుసని ఇంకా నేను పోలీస్ ఆయన్ని అడిగితే ఆయన కూడా స్కామ్ చేశారు. అన్నీ అది మనం తీసేసుకోవచ్చు. లగేజ్ పెట్టడం, ఫోన్ పెట్టడం, టికెట్స్ తీసుకోవడం అవన్నీ మనం చెయ్యొచ్చు. కానీ ఆయన అన్నీ మనకి ఇప్పించినట్టు ఇప్పించి మన దగ్గర డబ్బులు తీసుకున్నాడనమాట. ఆయన ఏం చేయలేదు. జస్ట్ మనం ఉత్తిగానే తీసేసుకోవచ్చు. అంత ఇబ్బంది పడేదేం లేదక్కడ. డబ్బులు తక్కువిస్తే ఇంత తక్కువ ఇచ్చారా? సీరియస్ అయిపోయారనమాట. మేమప్పుడు అన్నాము, మేము దూరం నుంచి వచ్చామండి. అందుకే మేము తక్కువే ఇవ్వగలమంటే ఇంకా ఆయన ఎళ్ళిపోయారు. తర్వాత ఇంకా పిల్లలు గూడా స్కామ్ అండి. ఏంటంటే 5 పిల్లలుంటారు. 2 పిల్లలు ఏడుస్తూ ఉంటారు. 3 పిల్లలు తెచ్చిపెడుతూ ఉంటారు ఫుడ్. మనం ఏమనుకుంటామంటే అయ్యో పాపం అంటాము. వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళమ్మ మాకు తెలీదు. మేస్త్రి పనికెళ్ళిందంట. ఆకలేస్తుందంటే మేము తెచ్చిపెడుతున్నాం. మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడతారు. తీరా చూస్తే వాళ్ళందరూ ఒకటే మనం డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ పంచుకుంటారనమాట. ఇది నేను చూసిన స్కామ్. ఇలాంటి స్కామ్స్ చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇక్కడ రాజగోపురం, రాయలవారి రాజగోపురం అని ఉంది. మాకు చాలా టైం ఉందనమాట రిటర్న్ బస్‌కి. ఇంక అందుకే ఇవన్నీ చూస్తున్నాము. ఇక్కడ ఒక శివపార్వతులు ఆ కొండ మీద ఉన్నారు కదా! వెళ్ళొచ్చు కదా అనుకున్నాం గానీ, ముందు రోజు ఆ రోజు ఫుల్ అలసిపోయేసరికి ఇంక వెళ్ళలేదు. ఈ సెటప్ కూడా నాకు నచ్చిందండి. ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉంది. ఈ సెటప్ చూసేసరికి చాలా అనిపించింది. అలా వీడియో తీసుకున్నాను. ఇంకా కొంతమంది పిల్లలైతే అవన్నీ తీసేసుకుంటున్నారు. త్రిశూలం తీసేశారు. ఇవన్నీ చేస్తున్నారనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇంకా ఆహ్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా! ఆ ప్రచారం, ఆ సౌండ్ అవన్నీ వస్తున్నాయి బాగా. కొంచెం రెస్ట్ తీసుకుందామన్నా కూడా అవ్వలేదు ఆ రోజంతా. ఇంక అక్కడే సరిపోయింది. ఆ పిల్లల స్కామ్ తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి. చాలా భయమేసింది. మాకు 9కి బస్సు. కానీ ఎందుకులే ఇక్కడ ఉండి మళ్ళీ భయపడ్డం అని చెప్పేసి మేము వెంటనే బస్ స్టాండ్‌కెళ్ళిపోయి ఇంక అక్కడ వెయిట్ చేసాము. నాకేమనిపించిందంటే ఇక్కడ గాలిగోపురం ఉంది కదా! దానికి బదులు ఏదన్నా భక్తులు వచ్చిన వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి ఏదన్నా బిల్డింగ్ లాంటిది కట్టుంటే బాగుండేదనిపించింది. ఎవరి థాట్స్ వాళ్ళయి. ప్రతిదానికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది కదా! నా థాట్ అదంతే. అండ్ సన్‌సెట్ అయితే సూపర్ ఉందండి. అసలు నాకు అనిపించింది ఆ రోజు. కొంచెం లైట్‌గా వర్షం పడింది. ఇక్కడ కూర్చొని సన్‌సెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. ఇంక అంతే అండి, రిటర్న్ అయిపోయాము. ఈవినింగ్ 10కి స్టార్ట్ అయ్యి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్ వేసినందుకు మా పేరెంట్స్‌తో. ఇది మా సెకండ్ ట్రిప్ అనుకుంటా. ఎప్పుడు బిజీ చదువులు అవి ఇవి అని చెప్పేసి పాజ్ చేస్తూ ఇంకా వదిలేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇది అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.